హలో అండి అందరికీ నేను ఇక్కడ టమాటా ఎర్రగడ్డ కర్రీ చేస్తున్నానండి. మనకు ఈ కర్రీలో ఎక్కువగా ఆనియన్స్ కావాలి. అందుకే పెద్ద పెద్దవి అయితే ఒక 4-5 తీసుకుని ఇలా సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను అనమాట. చూసారా ఎన్ని ఉన్నాయో. నేను ఎక్కువగా ఫ్రైలు కానీ కర్రీస్ కానీ ఏదైనా చేయాలనుకుంటే గుజ్జుకూరలు ఈ బాండలే యూజ్ చేస్తాము. ఫస్ట్ అయితే ఆవాలు వేసేసి నూనె వేసి ఆవాలు జీలకర్ర తర్వాత ఒక పచ్చిమిరపకాయ ఆనియన్స్ కరివేపాకు వేసేసి ఇలాగ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేయంగానే మనం సాల్ట్ వేసుకుంటే ఆనియన్ తొందరగా వేగిపోతాయి. టమాటాలు వేయంగానే మనం ఫస్ట్ కల్లుప్పు వేసేసుకుంటే టమాటాలు తొందరగా గుజ్జైపోతాయి. అలాగే పసుపు కూడా అనమాట. ఇక్కడైతే ఎగ్స్ కూడా ఉడికిపోయాయి, అవి కూడా తీసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా గుజ్జైపోయింది చాలా బాగా. ఇప్పుడు ధనియాల పొడి కారం వేసేసుకొని వాటర్ పోసేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ వేసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. నాకైతే వాటర్ వేయడం అంటే పెళ్ళికి ముందు తెలియదండి. నేను పెళ్ళి వచ్చిన తర్వాత మా అత్తమ్మ మీద టమాటా ఎర్రగడ్డలో కూరలో వాటర్ వేసుకోవాలి అని చెప్పారు. అంతకుముందైతే నాకు అస్సలు తెలియదు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.